మరొకసారి చదువుదాం మాటను. ఒకసారి బైబిల్ తీయండి. ఈ రాత్రి వేళలో ఆ యొక్క మాటలు మనము ధ్యానిద్దాం. ఎందుకంటే ఇక్కడ పాట రూపంగా చూసుకున్నట్లయితే ఎవరో తెలుసా యేసయ్య చెబుతా నేడే వినవయ్యా. ఏంటి వినాలి? ఎవరైనా ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏమై ఉన్నది? ఆయనలేంటి గొప్పతనం? ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన నామం అంటే ఇష్టపడుతున్నారు. ఎందుకు? ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన నామంలో క్షేమం ఉన్నదని సాక్ష్యాలు చెప్తున్నారు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 నుండి మనం చదువుకోగలిగినట్టు చదవడం ఒకసారి ప్రియదా చదవమ్మా. బైబిల్ అక్కడ ఉంటే అక్కడ చూడండి ఒకసారి. నేను చదువుదానికి చూడండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చేయగలదై గాని వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటి విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయు నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారికి ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞాప్తిని ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. ఎవరి మాటలు ఎవరికి సెలవిస్తున్నాడో మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5వ వచనం మనం ఒకసారి ధ్యానిద్దాం. 5వ వచనం ఎవరి గురించి చెప్పబడుతుంది? ఎవరు చెప్తున్నారు కావాలి? అర్థమైంది ఈ మాట? 5వ వచనం మరొకసారి చదువుతాను చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నా. ఇక్కడ మనము ఈ 4 వచనాలు మనం ధ్యానించగలిగినట్లయితే ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో కోళ్ళ యొక్క రక్తము మనుషుల పాపమును తీయవేయబడవు అనే విషయానికి మనకి ఇక్కడ సమాధానం అవుతుంది. మొట్టమొదటిది దేవుని యొక్క ఆజ్ఞ. ఏంటది? ఏంటంటే రాయబడింది, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడని ఆయన ఈ లోకానికి రాకముందే కొన్ని వేల సంవత్సరాల ముందు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత రాయబడిన ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ రాయబడుతున్న మాటను మనం గ్రహించాల్సిందిగా ఉంది. ఏంటది అని అంటే ఆయనే అంటున్నాడు. ఏమని? 5వ వచనంలో ఎవరు చెప్తున్నాడండి? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు. దేవుడు బలి అర్పణ కోరుంటే, ఒకవేళ నువ్వు కోడి కోసుంటే ఆ రక్తము
నీ పాపం పరిహరించేది. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి. అక్కడ దేవుడు కోరుకోవట్లేదే నువ్వు మేకల రక్తం కోయమని, కోలు పేకలు తెగ్గొట్టమని, ఎండ్ల పేకలు తెగ్గొట్టమని దేవుడు కోరలేదు. ఏం కోరాడు అక్కడ చూడండి. కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆయన ఏం కోరాడు? దేవుని యొక్క శరీరము అనగా యేసుక్రీస్తు ప్రభువారి శరీరమే కాదు కానీ ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుడి శరీరము కావాలి. శరీరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ సిద్ధముగా ఉంటే సరిపోదు, శరీరము కూడా సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందని చెప్పేది? దేవుని యొక్క ఉద్దేశం అర్థమైందా? దేవుడు ఇక్కడ బలులు కోరుకోలేదు. ఏం కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి అమర్చబడిన శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరం ఆయన కోరుకున్నాడు. అదే విధముగా ఆదాము నాటి నుండి మనం వచ్చిన మనందరిలో కూడా ఆయన శరీరమే మనకున్నది. ఆయనకున్న శరీరమే మనకు అమర్చబడినది. ఈ శరీరమే ఆయనకి కావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇంకొక మెథడ్లో చెప్తున్నాను. కోడుల్లో నవ్వచ్చు, మేకలు నవ్వచ్చు, ఎడ్లలో నవ్వచ్చు, పాపం ఉన్నది లేదంటారా? లేదంటారా? పాపము లేకపోతే సంతతి ఉత్పత్తి చెందదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిలో డాగైనను మచ్చైనను కల్మషమైనను లేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, ఈ యొక్క కోళ్ళు, ఈ యొక్క ఎడ్లు, ఈ యొక్క మేకలు దొంగతనం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, దేవుని యొక్క మాటను ధిక్కరించకపోవచ్చు, దొంగతనము చేయకపోవచ్చు, కానీ తన సంతతిని అభివృద్ధి చెందించుకోవడానికి తను చేసే కాల పరినిమిత్తంగా వానిలో ఏమున్నది అని అంటే పాపమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సంతతి పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సంతతి ఉన్నది. అది ఏ సంతతిగా ఆయన పొందుకున్నారంటే శరీరము నుండి కలిగిన సంతతి కాకుండా ఆత్మీయ నుండి కలిగిన సంతతి ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యేకత ఉన్నది. ఏమన్నది? ప్రత్యేకత. మరి ఇందాక మనము చదువుకోగలిగినట్లయితే సత్బోధకుడా లేదా సత్పురుషుడా, ఎవరు పిలుస్తున్నాడు? యవనస్తుడు, సత్పురుషుడా. ఈ యవనస్తుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సి. ఈరోజు యవనస్తుడే కాదు కానీ లోకంలో జీవించే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క విశ్వాసుడు కూడా దేవుని సంఘానికి వెళుతున్నది, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము పట్టుకుంటుంది, దేవుని చెంతకు వెళ్ళేది ప్రతి ఒక్కరు కూడా దేని కొరకంటే నిత్య జీవము పొందుకోవడం కోసము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మానవుడికి యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చే మాట ఏమిటంటే, నువ్వు నిత్య జీవం పొందవాలి అనంటే, నువ్వు నిత్య నరకముల నుంచి తప్పించబడాలంటే నీ జీవితంలో నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇవన్నీ కూడా నువ్వు చేసిన ఎడలైతే నువ్వు నిత్య జీవమును పొందుకోగలుగుతావు. అయితే ఈ యొక్క యవనస్తుడు అంటున్నాడు, అయ్యా నేను బాల్యము నుండి కూడా వీటన్నిటిని నేను అభ్యాసించిన, తోచ తప్పక నేను దీన్ని నెరవేర్తిస్తున్నాను తండ్రి. పిల్లలారా, దేవుని వాక్యం అనేది చాలా లోతైన మర్మంతో కూడిన మాటలవి. ఒక చోట రాయబడి ఉన్నది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారంట ఎందుకు ఈ లోకంలో పాపమును జయించగలిగాడంటే ఆయన ఎదుటి వారి మనసును ఎరిగి ఉన్నవాడు. హల్లెలూయా. ఏంటి? ఎవరు మనసు కూడా ఆయన ఎరగినట్టు వాడు కాదు, అందరి మనసులైనా ఎరిగి ఉన్నవాడు. అందుకే ఆయన వెంటనే అంటున్నాడు, నాయనా యవనస్తుడా, నువ్వు చెప్పింది నిజమే,
నువ్వు దొంగతనం చేయటం లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, ఇవన్నీ కరెక్టే. కానీ నీ జీవితంలో సంఘానికి వచ్చే ప్రతి ఒక్క క్రైస్తవుడిలోనూ, ప్రతి ఒక్క విశ్వాసుడిలోనూ లేదా ప్రతి ఒక్క సేవకుడిలోనూ ఒక్కొక్క లోపం అనేది ఉంటుంది. ఒక సేవకుడు చూసుకుంటే పేరు అనే ఒక లోపము, తనకి పేరు రావాలనే ఒక ఆశ కలిగి దాని కొరకు ఆరాటపడుతుంటాడు. మరి కొంతమంది సేవకులకి ధనం మీద యామం కలిగి ఉంటాడు. మరి కొంతమంది సేవకులకి చూసుకున్నట్లయితే వాహనం మీద పిచ్చి ఉంటుంది. మరి కొంతమంది సేవకులకి తిండి పిచ్చి ఉంటుంది. తిండిపోతులు కూడా దేవుని రాజ్యం చేరాలని బైబిల్లో సెలవిస్తుంది, ఉందా లేదా? అలాగే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క లోపం ఉంటుంది. ఒకడు తాగుడు వ్యసనం ఉంటుంది, ఒకడికి పేకట్టాడి వ్యసనం ఉంటుంది, ఒకడికి అబద్ధం చెప్పే వ్యసనం ఉంటుంది, ఒకడికి వ్యభిచారించే ఒక వ్యసనం ఉంటుంది, మరికొకడు చూసుకున్నట్టయితే దొంగతనం అనేది ఒక లోపం ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీలో ఒక లోపం ఉన్నది, నీలో ఒక లోపం ఉన్నది, నాలో ఒక లోపం ఉన్నది. అయితే ఈ లోపాలను యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యెత్తి చూపిస్తున్నాడు. ఎలా 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 మన ముగ్గురు ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎలా? ఒక బిడ్డ తన కడుపుకి ఆకలి వేస్తుందని మనకి తల్లికి తెలుస్తుంది, కానీ ఆ బిడ్డకి తల్లి అనేది అన్నం పెట్టడం లేదు. తప్ప కాదా? ఆ బిడ్డ ఆకలి ఎలా తెలిసింది అని అంటే తల్లికి, బిడ్డ అనేది డోర్ తెరిచి చదువుతున్నాడు, అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టవా అని అంటున్నాడు. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడికి, విశ్వాసికి లేదంటే దేవుని యొక్క సేవకుడికి రెండంచుకులు ఖడ్గము లాంటి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నది. అది వారంలో ఆదివారం దినవచ్చు, మీరు అనుదినం చదువుతున్న బైబిల్లోనేవచ్చు, లేదా మీరు టీవీలో చూస్తున్న టెలివిజన్ ద్వారా అవ్వచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారి ద్వారా అవ్వచ్చు, దేవుడు హెచ్చరిస్తుంటారు. అయ్యా నీలో చాడీలు చెప్పే స్వభావం ఉందయ్యా. ఒక దినం ఆదివారం దినాల వాక్యం దేవుడు ఈ నాలుక కోసం మాట్లాడుతునేటప్పుడు, ఆ నాలుక నాకు కలిగి ఉన్నదని నువ్వు గ్రహించినప్పుడు కూడా ఆ స్వభావాన్ని విడిచిపెట్టకపోవడం ఎవరు తప్పు? ఎవరు తప్పు? దొంగతనం కోసం దేవుడు వాక్యాన్ని బోధిస్తాడు, ఆ దొంగతనం స్వభావం నీలో ఉంటుంది, ఆ దొంగతనాన్ని విడిచిపెట్టం, ఎవరిది తప్పు? ఒక వ్యభిచారం కోసం దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది, ఒక వ్యభిచారి కోసం దేవుడు వాక్యం మాట్లాడుతుంటాడు, వ్యభిచారం చేసేవాడు వాక్యం వింటాడు, వ్యభిచారాన్ని విడిచిపెట్టడు, ఎవరు తప్పు? దేవుడు వాక్యం సెలవిస్తుంది బోధకుడికి, అయ్యా నీలో ఒక్క లోపం, ఆ ఒక్క లోపాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే నీకు నిత్య రాజ్యం ఇస్తాను. నీ జీవితంలో అన్నీ విడిచిపెట్టి వచ్చిన వ్యక్తివు ఒకటి ఉన్నది, దాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు? దానికి ఎందుకు నువ్వు ఆకర్షితమైన జీవితం జీవిస్తున్నావు? దానికి ఎందుకు నువ్వు జింక బంకలకు పట్టుకుని నువ్వు వేలాడుతున్నావు అంటే దానికి నువ్వు పట్టుకోలేదు, నీకు అది పట్టుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మనం ఆ వాక్యాన్ని గమనించగలిగినట్లయితే, ఒకటే, నిన్ను పట్టుకున్న దాన్ని నువ్వు వదలు తీసుకోవాలంటే నాకు తెలిసిన సూత్రం ఒకటే ఉంది. ఏమైలు నువ్వు ఎక్కడో ఉంటావు దూర ప్రాంతంలో, నీకు ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను నెట్ ఆన్ చేసి మెయిల్ పెట్టాలి. అక్కడ మెయిల్ ఆన్ చేసుకుంటే ఇక నేను ఇచ్చే సందేశం నువ్వు ఆడ చూస్తావు. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడికి దేవుడు ఒక మెయిల్ ఇచ్చాడు. ఏ మెయిల్? నీ మెయిల్. ఏ మెయిల్ బ్రదర్? KNEE అంటే ఏంటి? నీ అంటే ఏంటి? మోకాలు. దీనికి ఏమంటారు? మోకాలకి ఇంగ్లీష్ ఏమంటారు తెలుసా? ఈ మెయిల్ అనేది మోకరించి, మెయిల్ అనగా ప్రార్థించడమే మెయిల్. ఏ మెయిల్ కావాలి?
ఈ లోక సంబంధమైనటువంటి వారికి అయితే ఈమెయిల్ కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి వారికి జీమెయిల్ కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి వారికి అయితే వాట్సాప్ కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి వారికి మెసేంజర్ కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి వారికి కావాలనుకుంటే ఇంకా టెలిగ్రామ్ యాప్ బోల్డ్ ఉన్నాయి. అయితే దేవుడు మనకి ఇచ్చే ఒక మెయిల్. ఏంటా మెయిలు? నీ మెయిల్. దేవుని యొక్క సముఖమందు, దేవుని యొక్క పాదాలతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నిన్ను పట్టి పీడిస్తున్నది ఏదైనా నిన్ను విడిచిపెట్టిపోతుంది. ఎప్పుడు అంటే దేవుని యొక్క రక్తముతో నువ్వు కడగబడినప్పుడు. చాలామంది నీటిలో మునిగి తేలిపోతే నేను దేవుని రక్తంలో కడగబడ్డానని ఫీల్ అయిపోతుంటారు. ఏమైపోతుంటారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు నీటి మూలముగాను మరొకడు ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యము చేరలేడు అని అంటున్నాడు. ఒకవేళ నీటి మూలముగా జన్మించే ప్రతి ఒక్కడు దేవుని రాజ్యంలో చేరుతాడండి. ఆత్మ మూలము జన్మించాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం చెప్పేది కాదు. చెప్పేదా? దేవునికి తెలుసు. ప్రతి ఒక్క మానవుడు బాప్తిస్మము తీసుకుంటాడే కానీ ఆ బాప్తిసారమైన జీవితము జీవించలేడని యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడు అంటే జరిగేది జరగబోయేది జరుగుతున్నది భూత భవిష్యత్తు వర్తమాన కాలమును ఎరిగిన దేవుడు ఆయన. ఆయన వాక్యాన్ని లెక్కించినప్పుడు ప్రతి ఒక్క మానవుడు నరాములు మారు మనసు పొందుతాడు కానీ మరలా తన యథాస్థితి జీవితాన్ని మరలా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఒక సహోదరి సీరియల్ పిచ్చి ఉంటుంది, ఒక సహోదరికి డ్యాన్స్ వేసే పిచ్చి ఉంటుంది, మరొక సహోదరికి సినిమా పాటలు పాడే పిచ్చి ఉంటుంది. కానీ దేవుడి సన్నిధి కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదో దేవుడు నన్ను ఆకర్షించేసాడని ఫీల్ అయిపోయి, ఏదో 2 పాటలు నేర్చుకుని మాత్రమే నేను ఆకర్షించాడని ఫీల్ అయిపోయి, ఏదో ప్రార్థన నేర్చుకుంటూ మాత్రమే నాకు ఆకర్షించాడని ఫీల్ అయిపోయి బాప్తిస్మం తీసుకుంటారు. కానీ తన ప్రవర్తన తనలో మారదు. కారణం తనలో పై రూపం మారింది కానీ అంతరంగ రూపము మారలేదు. ఆలోచించాలి పిల్లలు. మానవుల యొక్క విశ్వాస జీవితము ఎంతగా ఉన్నదనంటే నీటి మీద తెప్ప తేలినట్టుగా తేలుతున్నది. మునగటంలా ఏం చేయట్లేదమ్మా? నిద్ర వస్తుందా? మరి ఎలా అంటున్నా? నిద్ర వస్తే పడుకోమ్మా, పర్లేదు. అయితే ఒక్క మాట మీకు ముందుకు తీసుకువెళ్తున్నా. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏమిటి అని అంటే, నీ దగ్గర ఉన్న ధనాన్ని అమ్మి పేదలకు పంచిపెట్టమంటున్నాడు. పాపముతోనూ అక్రమముతోనూ అన్యాయముతోనూ సంపాదించుకున్న సంపద నీ దగ్గర ఎన్నాళ్ళున్నా కూడా అది పాము లాంటిదే. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు సుఖం ఇస్తుంది, దానికి డోకా లేదు, నిజమే. నచ్చిన బట్ట, నచ్చిన తిండి, నచ్చిన స్థలానికి వెళ్ళగలుగుతావు ధనం వల్ల. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినం ఎలా ఉంటుందంటే డబ్బు ఉంటుంది, తినలేవు. వాహనం ఉంటుంది, తిరగలేవు. చెయ్యి ఉంటుంది, పట్టుకోలేవు. కాలు ఉంటుంది, నడవలేవు. కళ్ళ ముందున అందరూ ఉంటారు, చారదీసేవాడు ఎవరో ఉంటాడు. కారణం ఏంటంటే ఆ ధనము ఎంతమంది కన్నీళ్ళు పోయించుకొని, ఎంతమంది పేకల మీద కాలేసి నెట్టుకొని నువ్వు ఈరోజు సంపాదించావు. బైబిల్ ఒక చోట రాయబడుతుందంట, నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు నీ ద్వారబంధాల దేవునికి సాక్ష్యం ఇస్తుందంట. నువ్వు ఏ పాపం చేసి వచ్చావో, నువ్వు ఏ పుణ్యం చేసి వచ్చావో. ఎవరు చెప్తారు సాక్ష్యం? చెప్తారు. సామెత ఒకటి ఉంటుంది, రే గోడ చెవులుంటే జాగ్రత్తరా అని అంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క పునాదులో ఉన్న రాళ్ళు సాక్ష్యం ఇస్తుందంట. ఎవరు? పునాదుల్లో ఉన్న రాళ్ళు. నిద్ర వస్తుందా?
బోర్ కొడుతుందా? ఆ? లేదా? పాటలు పడదామా? చెప్పండి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? అసలు కాన్సెప్ట్ ఏమైనా కరెక్ట్గా ఉందా లేదా తప్పవుతుందా? కరెక్ట్గా ఉందా? ఏంటి కాన్సెప్ట్? మీరు ఎంతవరకు విన్నారో ఏం విన్నారో నాకు అర్థమవుతుంది. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి బ్రదర్? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం వచ్చింది కాన్సెప్ట్. ఎవరైనా ఎవరో తెలుసా? యేసయ్య. చెబుతా నీడు వినవయ్య, ఆయన కోసం నేను చెప్తున్నా. ఈ యవనస్తులు తిప్పు కొడితే యేసుక్రీస్తు ప్రభు వారిది లెక్కేసుకుంటే కంటికి కనబడి ధనం. కానీ ఆయన మహా ఆకాశంలో సింహాసనం మీదట ఆయన కుడిపాసనలో కూర్చున్నవాడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ ధనాన్ని విడిచిపెట్టి, ఆ ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి, ఆ సుఖభోగాలు విడిచిపెట్టి ఈ లోకానికి ఎలా వచ్చాడు? రూపు రేఖలు కోల్పోయి ఒక పశువుల తొట్టులో జన్మించాడు. ఆయనకన్నా నువ్వు గొప్ప ధనవంతుడువా? ఆయనకన్నా నీకున్న సుఖభోగాలు ఉన్నాయా? మానవుల యొక్క తలంపులు ఎటువంటిదంటే అల్పమైన దానికోసము మానవుడు ఆరాటమే కానీ శాశ్వతమైన దానికోసము ఆరాటపడటం లేదు. దేవుడు వాక్యం సరిస్తుందండి. అల్పమైన దానికోసము నువ్వు ఆరాటపడవద్దు, శాశ్వతమైన దానికోసం ఆరాటపడవద్దు. ఈ యవనస్తుడు అర్థం చేసుకోలేకపోయాడు. బహుశా ధనాన్ని విడిచిపెట్టి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుతో వెంబడించున్నట్లయితే జీవిత కాలం అంతే కాదు కానీ యుగ యుగాలు ఆయన సుఖ సంతోషాలతో తోలనాడేవాడు. కాదంటారా? కాదంటారా? దేవుడితో చేర్చబడితే, దేవుడితో సావాసము పుచ్చుకుంటే, దేవుని రాజ్యంలో స్థానము నీకుంటే అది ఒక దినం మాత్రం కాదు, ఒక నెలకు కాదు, సంవత్సరం కాదు, కానీ ఒక జీవితం మాత్రమే కాదు కానీ యుగ యుగాలు ఉండే స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధనవంతుడు తన ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపెట్టలేకపోయాడు. బహుశా ధనవంతుడు ధనము ఎన్నాళ్ళు తనకి కాపాడు ఉంటుంది? మహా అయితే 10 సంవత్సరాలు, అంతకు మించేది 15 సంవత్సరాలు, అంతకు మించేది 20 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవించగలదా? ధనం అనుభవించగలదమ్మా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. నాలుగో అధ్యాయం కాదు కానీ చూడండి బ్రదర్, 4వ అధ్యాయం 13, 14 చదవండి ఒకసారి. నేనైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రెండని చెప్పుకును వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చాలండి. ఇక్కడ ధనవంతుడైన వ్యక్తి ఈ మాట గ్రహించలేకపోయాడు. ఏ మాట గ్రహించలేకపోయాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారంట. ఇక్కడ మనం గమనించాను పిల్లలు, ఈ రాత్రి వేళలో, ఈ మధ్యరాత్రి వేళలో ఒకటి గమనించాను.
నీతో పాటు నిత్యం ఉండేది ఏంటో తెలుసా? చెప్పగలుగుతా? నీతో నిత్యం ఉండేది, నేను అంటు పెట్టుకుని ఉండేది ఎవరు? నీ తల్లా? నీ తండ్రా? నీ అన్న? నీ అక్క? నీ చెల్లా? నీ తమ్ముడా? నీ భార్య? లేదా నీ పిల్లలా? లేదా నీకు కలిగి ఉన్నది ధనమా? లేదా నీకు కలిగి ఉన్న ఉద్యోగమా? ఏది నీతో 24 hours ఉండేది? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది ఏది అని అంటే చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేది నీడ. ఏంటి? నీడ. అవునా? చూడండి, మీతో పాటు మీ నీడ మీ వెనక్కి ఉంది. ఉందా లేదా? కానీ నీడ కూడా గ్యారంటీ లేదు. నీడ చీకటి కమ్మగానే దాగిపోతుంది. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు చీకటిలోనైనను వెలుగులోనైనను నా పక్క నుండి నన్ను నడిపించే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు గ్రహించాల్సిన విషయం, నీ వెంటే ఉండి నీ వెంట తట్టే నీ నీడైనను నిన్ను మోసపరుస్తుందేమో కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు ఎన్నడూ కూడా నిన్ను మోసపరిచేవాడు కానే కాదు. ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను ద్వేషించున్నాను, ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను ప్రేమించకపోయినాను, నిన్ను ప్రేమించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభు. నిజంగా ధనవంతుడు ఆ సమయంలో తన ధనాన్ని పేదలుగా ఇచ్చుకుంటే తన జీవితం ఎలా ఉండేది బ్రదర్? ఊహించలేనంత అద్భుతముగాను సుఖమయముగాను ఉండే జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఆ ధనవంతుడికి ఒకే ఒకసారి అవకాశం ఇచ్చాడు, అవకాశము పోగొట్టుకున్నాడు. శిలువలో దొంగకు ఒకే ఒకసారి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ శిలువలో దొంగ ఏం చేశాడు? అవకాశాన్ని చేయి జార్చుకోకుండా గట్టిగా పట్టుకున్నాడు. నమ్మాడు, దేవుడే నా సొంత రక్షకుడు, ఈయన వల్లనే నాకు నిత్య జీవం ఉన్నది, ఈయన వల్లనే నేను బ్రతకగలను, ఈయన వల్లనే నాకు నరకం నుండి తప్పింపబడతాను. యాస్, ఈయనే నిజమైనది. అయ్యా, నువ్వు నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు అదొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్షణ అనేది నీ ద్వారానే నాకు కలుగుతుందని నేను నమ్ముతున్నానయ్యా. రక్షించేవాడు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమేమో కానీ ధనవంతుడు దూరుట దుర్బలం. ఎందుకు బ్రో? ఎందుకు బ్రదర్? ఎందుకు సిస్టర్ అని అంటే ఆలోచించాల్సిన విషయం. వాక్యం ఏది చెప్పబడుతుందని కాదు, కానీ వాక్యం దేని కొరకు చెప్పబడుతుంది, ఎందు నిమిత్తంగా చెప్పబడుతుందని మనం గ్రహించాలి. ఒంటెతో హైట్ ఎక్కువ, మనుషుడు హైట్ ఎక్కువ? మరి ఒంటె వెళ్ళిపోతుంది కానీ మనిషి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? చెప్పాలి. కారణం అని రాయబడిందా? చెప్పండి బ్రదర్, మాట్లాడండి. ధనవంతుడికి పరలోకమందు చోటు లేదని అన్నాడు, రాయబడిందా? ఉందా? మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటి? మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటి? సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము, ధనవంతుడు దూరుట దుర్లాభము ఎందుకు అని అడిగాను.
దానికోసం మాట్లాడాలి మీరు. దేనిది అడిగితే అదే సమాధానం మీరు చెప్పాలి. చెప్పండి ఇప్పుడు ఈ సమయంలో కారణం ఏంటి? చెప్పండి కారణం. వాక్యం అనేది పైన చదువుకుని పోతే మీరు జీవితాంతం చదివినా కూడా మీకు అర్థం కాదు. ఒక పదం, ఒక వచనం, మీరు ఎన్ని వచనాలు చదువుతున్నారో బైబిల్ ఈ చివరి చదివే వరకు ఎన్నిసార్లు చదివా నాకు తెలియదు, కానీ నేను ఒక్క వచనం చదివిన ఆ వచనం నాకు అర్థమైతేనే నెక్స్ట్ వచనంకి వెళ్తాను. ఏదైనా వెళ్ళం. అర్థం కానిది, అర్థం చేసుకోలేనిది నువ్వు ఎంత చదివినా కూడా నీకు అర్థం కాదు, నువ్వు ఒకరికి అర్థం కావు. అర్థమైంది నేను చెప్పేది? ఒంటి వెళుతుంది అని అంటే కారణము, ఒంటికి ఏముంది? ఒకే ఆలోచన ఉంది. ఏంటి? ఎలాగైనా ఆ బెచ్చు నుండి దూరం వెళ్ళిపోవాలి. ధనవంతుడికి ఏమి లేదు, ఒక ఆలోచన లేదు. బోల్డ్ ఆఫర్లు తీసుకుంటాడు వాడు. ఏం చేస్తాడేమో ధనం ఉందనుకో, ఒక క్షణం సినిమాకి వెళ్ళాలంటాడు, ఒక క్షణం పబ్కి వెళ్ళాలంటాడు, ఒక క్షణం పేకాటానికి వెళ్ళాలనుకుంటాడు, ఇంకొకసారి వ్యాపారం చేయాలనుకుంటాడు. ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఇంకొక వ్యాపారం చేయాలనుకుంటాడు, ఇంకొక వ్యాపారం చేస్తున్నాడు, ఇంకొక వ్యాపారం చేయాలనుకుంటాడు. వాడి ఆలోచన పరివిధాలుగా ఉంటుందా లేదా? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావాలని. నీకు నీ వెనకాల నీకు పుట్టిన నీ కుమారుడికి సందీప్, నువ్వు నీ స్థానం ఒంటిది, సందీప్ స్థానము ధనవంతుడిది. తండ్రి స్థానం ఎవరిది? ఒంటే. కుమారుడి స్థానం ఎవరు? ధనవంతుడు. అర్థమవుతుందని చెప్పేది? మీ ఇద్దరికి ఒక మార్గాన్ని చూపించి ఒక చిన్న కిటికీ అనేది పెట్టి ఈ కిటికీ మీద దూరాలంటే ఆ కిటికీ ఎంత ఉంటుందంటే సందీప్ దూరి వెళ్ళినంత హైట్లో ఉంటుంది. ఇప్పుడు బ్రదర్ ఏం చేస్తాడు? దూరడానికి అవ్వదు. కానీ ఇప్పుడు బ్రదర్ ఆలోచన ఏంటి? మాట్లాడమ్మా. ముందు బుర్ర పెట్టడానికి ప్రయత్నిస్తాం, తర్వాత ఏం చేస్తాం? బుర్ర వెళ్ళిపోతే ఆటోమేటిక్ బాడీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సందీప్ ప్లేస్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ వయసులో ఉన్నటువంటి వాడు అది వెళ్ళడం మానేసి దాని ముందు ఆడుకుంటుంటాడు. అక్కడ దాకా వెళ్ళినా కూడా అందులో దూరాలనే ఆలోచన తనకు ఉండదు. ఎందుకు? తన ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. అక్కడ ఆ యొక్క ఆలోచనను మనం గ్రహించగలిగినట్లయితే ఒంటికి ఉన్నది ఒకటే ఆలోచన, ఎలాగైనా తను దాటి పోవాలి. అది కంటున్నాడు. ఏకాగ్రత, ఏక మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఆలయంకి వెళ్ళినట్టు వారు చాలామంది బలపరచబడలేకపోతున్నారంటే కారణం ఏంటంటే దేవుని వాక్యము ఏకాగ్రతగా వినలేకపోతున్నారు, దేవుని ఏకాగ్రతగా సేవించలేకపోతున్నారు, ఏక మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. కాదంటారా? దేవుడి సన్నిధికి వచ్చి కూర్చుంటాం, పొయ్యి మీద మనసు ఉంటుంది, ఇంటికి చుట్టాలు వస్తే చుట్టాల మీద మనసు ఉంటుంది, లేదా ఇంకేమైనా అలాగా ప్రయాణిస్తుంటుంది. బాడీ ప్రజెంటే, ఇక్కడ మైండ్ ఏమవుతుంది? ఆప్షన్. దానివల్ల ఎవరికి నష్టం? ఎవరి మైండ్ అయితే ఆప్షన్లో ఉందో వాళ్ళకి నష్టం. అవునా? నిజమా? నేను చెప్పేది అబద్ధం నిజమా? ఇప్పుడు బాలుడు వయసులో ఉన్నట్టు వాడు ఏం చేస్తాడు? ఆటకితనం, ఆడాలని, తిరగాలని, చెయ్యాలని, చెందాలని. అలాగే ధనవంతుడు ఆలోచన కూడా అత్యధికంగా ఉంటుంది. ధనవంతుడు లాజరు ఇద్దరు స్టోరీ చూసుకుంటే ఏమనిపించింది? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఏమన్నాడు చివరికి ఒక మాట? అక్కడ చాలా ప్రాముఖ్యం. అనేక దినములు నువ్వు కూర్చుండా తినని తరగని ఆస్తి నేను. అంటే ఆ వ్యక్తి ఎలా ఆలోచించాడు? ధనవంతుడు అనేక దినముల కొరకు ఆలోచించాడు. ఈ లాజరు ఎలా ఆలోచించాడంటే ఆ పూట గడిచిపోతే చాలయ్యా.
ఆ ధనవంతుడికి లాజర్కి ఎంత తేడా ఉందో. ధనవంతుడు ఆలోచన ఎప్పుడు కూడా భయంకరంగా ఉంది. వాడు 100 రూపాయలు సంపాదించినాక సాటిస్ఫాక్షన్ ఉండదు. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించినా సాటిస్ఫాక్షన్ ఉండదు. రోజు 1,00,00,000 రూపాయలు సంపాదించినా కూడా దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. కారణం ఏంటంటే ఈరోజు 100 సంపాదించిన 1000 వచ్చిందంటే ఆ 1000 వచ్చినోడికి రేపు 1,00,000 సంపాదించిన కోరిక కలుగుతుంటే కానీ ఆ కోరిక చచ్చిపోదు. అది ఒక పేదవాడికైతే, కోటికి తిండి లేనట్టు వాడైతే, అయ్యా నేను 3 కోట్ల ఆకలితోనే మాడిపోయింది, కానీ ఈరోజు ఉదయం నాకు కడుపు నిండిపోయింది, చాలు మిగతా 2 కోట్లు లేకపోయినా అని తృప్తి పొందుతాడు. ఏమొద్దారమ్మా? తృప్తి పొందుతాడు. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, తృప్తి కలిగి జీవించమంటున్నాడు. పిలుపుని రాసిన పత్రిక 4:7 అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. పిలుపుని రాసిన పత్రిక 4:7 చూసుకున్నట్లయితే, చదవనమ్మా. 4:6 నుంచి చదువుకుందాం. 4:6 నుంచి, దేని గురించి చింతింపకుడి, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత విన్నపములో దేవునికి తెలియజేయుడి. క్రైస్తవుడు అయితే ఏం చేస్తాడు? కృతజ్ఞత. ఏం చేస్తాడు బ్రదర్? క్రైస్తవుడు కాని వాడైతే ఏం చేస్తాడు? కృతజ్ఞత తెలియజేయడు. ఎందుకు తెలియజేయడు? వాడు వలన ఏదో సంపాదించుకున్నాడు వాడు ఫీల్ అవుతాడు. అర్థమైంది చెప్పేది? తన జ్ఞానం చేస్తేదో, తన బలం చేస్తేదో, తన చదువు చేస్తేదో సంపాదించుకుంటే తను ఫీల్ అయిపోతాడు. కానీ దేవుని వాక్యం ఎరిగినవాడు ఏం చేస్తాడు? దేవా, ఈరోజు పనికి వెళ్ళానంటే ఆ పని నువ్విచ్చిందయ్యా. ఈరోజు నేను ఒక 500 రూపాయలు సంపాదించుకోనంటే ఈ సంపాదన నువ్విచ్చిందయ్యా. ఈరోజు లేదా ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం నువ్విచ్చిందయ్యా. లేదా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నానంటే ఈ పొజిషన్ ఎక్కడైనా కారణము నువ్వయ్యా, నేను కాదు. అదేం చేస్తాడు? అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తన యొక్క కృతజ్ఞతను దేవునికి తెలియజేస్తూ దేవుని ఎప్పుడు కూడా కృతజ్ఞుడిగా జీవిస్తాడు. ఎవరా వ్యక్తి? దేవుని వాక్యము హృదయములో మొలచబడినట్టు వాడు, మొలకెత్తినట్టు వాడు ఆ మాట అంటాడు. మొలక లేనంటే వాడు ఏం చేస్తాడు? ఉద్యోగం రానంత వారికి దేవుడి చుట్టూ తిరుగుతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత నా చదువుకుని బట్టి నాకు వచ్చింది, నా జ్ఞానం బట్టి సంపాదించాను, అసలు దేవుడి గొప్ప ఏముంది నాకు అని అంటారు. అర్థమవుతుంది తేడా? అర్థమవుతుందా బ్రదర్? కానీ ఇటువంటి వారందరికీ కూడా ఒక దినం ఉంది. ఒక దగ్గర రాయబడింది కదా, నీ పనికి నా దగ్గర ఏముంది బ్రదర్? జీతం ఉంది. ఉందా లేదా? బైబిల్లో రాయబడి ఉందా లేదా? ప్రకటన గ్రంథంలో రాయబడింది, ప్రతి పనికి నా దగ్గర జీతము కలదు. మీ అందరి పనుల నిమిత్తంగా జీతం దాచానయ్యా. బహుశా మీరు అనుకోవచ్చు జీతం అంటే ధనం అనుకోవచ్చు. ఈ జీతం ధనం కాదు. సహోదరి చెప్పినట్టుగా మనం చేసే కర్మముల నిమిత్తం, మనం చేసే పుణ్యకార్యముల నిమిత్తంగా ఆయన ఉంచబడిన బహుమానం. ఆ బహుమానము మనకు మేలుకరంగా ఉండే బహుమానం పొందుకోవడం కొరకు మనము ఆతృతపడాలి, ప్రయాసపడాలి. కానీ పనికి మాలిన దాని కొరకు మనము అప్రయాసపడకూడదు. ఇలా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు మనం దేవుళ్ళో జీవించబడడానికి అవకాశం దొరుకుతుంది. దేవుడికి అది మాటలు దీవించుడు కాక. ఆమేన్. ఏం లేదా టైం వైపు చూస్తున్నారు?